కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్ ఆశన్నగౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి జయరాజు, జిల్లా చేతి వృత్తి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అంజాగౌడ్, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, రామ గౌడ్, వెంకటేశం గౌడ్, యాదవ్ గౌడ్, భూమా గౌడ్, సతీష్ గౌడ్, చిన్న గౌడ్, మల్లేశం గౌడ్, సత్యనారాయణ గౌడ్, వీరేశం గౌడ్, నవీన్ గౌడ్, రవి గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా సంతోషపడతాను ఈ విషయంలో. కార్మికుల పక్షాన వీళ్ళు ఎప్పుడు నిలబడతారు. మా సంఘాలు ఎన్నున్నా మేము అందరం ఒకటే. మా దాంట్లో గ్రూపులు ఏదున్నా గౌడ్స్ అనేది ఒకటి. అందరము గౌడ సోదరులకు సేవ చేయడానికి ఉన్నాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మన కల్లుగీత కార్మిక సంఘం ముందుండి కార్మికుల సమస్యలు ఏదున్నా గ్రామాలు ఏదున్నా పరిష్కరిస్తూ ఉంటారు. నిజంగా జిల్లాలో చేసే అభివృద్ధికి, మా కల్లుగీత సోదరులు చేసే అభివృద్ధికి చాలా వాళ్ళకు హృదయపూర్వకంగా వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక ముందు మీరు వచ్చే నెల ప్రోగ్రామ్ మీరు కల్లుగీత కార్మిక సంఘం తరఫున వ్యక్తులను సంఘం నాయకులు జయరాజ్ గారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో మనతో పాటు మిగతా చేతి వృత్తిదారులు అందరూ కూడా వారి సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి చేతి వృత్తిదారుల సంఘం నాయకులు నర్సింహులు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటు మరి సంఘం ఈ రాష్ట్రంలో సుమారు 14-15 గౌడ సంఘాలు, కల్లుగీత వృత్తి సంఘాలు కూడా పనిచేస్తా ఉన్నాయి. కానీ 50 ఏళ్ళు ఏర్పడ్డ 68 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సమరశీలంగా ఒక ఐక్యతతోటి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని ఒక సమిష్టి విధానంతో ముందుకెళ్తున్న సంఘం కల్లుగీత కార్మిక సంఘం. అందుకే ఈ సంఘం భవిష్యత్ తరాలు కూడా ఇంకా ముందుకు సాగాలని, గౌడ సంక్షేమం కోసం, కార్మికుల వృద్ధి రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం కల్లుగీత కార్మిక సంఘం. అందుకే ఈ సంఘం ఐక్య పోరాటాలు చేయడంలో, మిగతా భాగస్వాములందరినీ చేయడంలో ముందుండి అందరినీ ఒక ఐక్యతతోటి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. మరి కల్లుగీత కార్మిక సంఘం కేవలం ఒక పార్టీకో ఒక సంఘానికి అనుబంధం కాకుండా అన్ని వర్గాల ప్రజలను, సమస్త ప్రజలకు అండగా నిలవడం కోసం, అన్ని పార్టీలో ఉన్నటువంటి గౌడ సోదరులని ఐక్యం చేయడం కోసం ఈ యొక్క సంఘం పనిచేస్తా ఉంది. దానికోసమే మన ఈ సంఘం చేసే కార్యక్రమాల అన్నిటిలో కూడా ఎప్పుడు పిలిచినా ముందుండి పిలవగానే మరి సమయం ఇచ్చి మరి వచ్చినటువంటి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు నారాజన్న గారికి మనందరి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అంటే వచ్చే నెలలో మళ్ళీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభ కూడా సంగారెడ్డిలో పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది. అందుకోసమే ఈ రోజు వార్షికోత్సవ సభకు ఓన్లీ జిల్లా కమిటీ సభ్యుల వరకు, ముఖ్యుల వరకే రమ్మని చెప్పాం. టౌన్ లో ఎవరంటే మనోళ్ళు ఏడైతే సరిపోతుందో, అందుకే జిల్లా వ్యాప్తంగా ఎవరు చెప్పుకుంటా ఆర్భాటాలు లేకుండా అనేది ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తా ఉన్నాం. అందుకనే రేపు నవంబర్ నెలలో జరిగే జిల్లా మహాసభకు కూడా మీ వంతు సహకారం, తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ జిల్లా మహాసభలను కూడా జయప్రదం చేయడం కోసం ఇక్కడ హాజరైనటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ, అట్లాగే గౌడ సంఘ పెద్దలు కానీ మీ అందరి సహకారంతో జిల్లా మహాసభలు కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నారాజన్న గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను.